నా పేరు సుబ్బారావు. నేను 12th బ్యాచ్ స్టూడెంట్ని ఇక్కడ. సో అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఒక వర్డ్ ఫ్రేజ్లో చెప్పాలంటే, వాట్ ఎవర్ ద పొజిషన్ ఐ ఎంజాయ్ టుడే, ఈరోజు ఏదైతే నేను లైఫ్ లీడ్ చేస్తున్నానో ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. సింపుల్ వర్డ్స్ అండి. ఎందుకంటే నేను చదివింది హిందూ హై స్కూల్లో, కాలేజ్ కూడా హిందూ కాలేజీలోనే, మొత్తం మా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. నేను ఉదయ్ భాస్కర్ అందరం. సో మేము కాలేజీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉదయ్ భాస్కర్ చెప్పేవాడు మాకు, నేను ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తున్నా అంటే మేమందరం నవ్వేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం కూడా యూస్ టు లాఫ్ ఎట్ హిమ్. అని ఏంట్రా బాబు స్పోకెన్ ఇంగ్లీష్ ఏంట్రా, మనం ఆల్రెడీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, మంచి మార్క్స్ వస్తున్నాయి కదా, నువ్వు ఇంగ్లీష్కి వెళ్ళేదండి అని కొంచెం ఎగతాళిగా మాట్లాడేవాడు అనమాట. సో తర్వాత అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. నా అంబిషన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ ఎట్ దట్ టైం. నేను ఎందుకంటే చూసేవాడిని బ్రాడీపేటలో అట్లా మెడికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళని చూసేవాడిని. సో నా ఎయిమ్ ఏంటంటే మెడికల్ రేపు అవ్వాలనేదే నా ఎయిమ్. సో అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ అటెండెడ్ ఫ్యూ ఇంటర్వ్యూస్. అక్కడికి వెళ్తే బాగానే ఉండేది అంతా. వాడు క్వశ్చన్ అడగానే ఆన్సర్ నాకు తెలుసు, కానీ బెబ్బే 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 అనేవాడిని. అంటే వాడు ఇంగ్లీష్లో అడిగేవాడు, మనం కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలన్నమాట. సో ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనకి రాయటం వేరు, మనం ఎక్స్ప్రెస్ చేయడం వేరు అనమాట. వాట్ ఎవర్ వీ నో దట్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్. సో ఫ్యూ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత వన్ జెంటిల్మెన్ అడ్వైజ్ మీ, బ్రదర్ నీకు క్వాలిఫికేషన్ ఉంది, డీసెంట్ పర్సనాలిటీ ఉంది, ఓన్లీ థింగ్ లాగింగ్ ఇన్ యూ ఈజ్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని రా, ఐ విల్ ప్రొవైడ్ యూ ద జాబ్ అని ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు నాకు. దాన్ని ఎప్పుడైతే మేము ఎగతాళి చేశానో మేమందరం మళ్ళీ అదే ఉదయ్ భాస్కర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అరే బాబు నేను ఎట్టి పరిస్థితిలో జాయిన్ అవ్వాలంటే ఈ ఇంట్రొడ్యూస్ మీ టు అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. మేమేంటంటే అప్పుడు హిందూ కాలేజీలో చదువుకోవడం వలన, అలాగే మా నాన్నగారు కానిస్టేబుల్ అనమాట. సో పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, నగరంపాలెం పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. జనరల్గా ఏంటంటే సొసైటీలో ఎవరైనా పోలీసులకు భయపడతా ఒద్దిగ్గా ఉంటారు. మేమేంటంటే పోలీస్ క్వార్టర్స్లో ఉంటా, పోలీసులతో ఉంటాం అంటే మాకు ఆ భయం అనేది లేదనమాట. చాలా అరగంటగా ఉండేవాళ్ళం. సో ఇక్కడికి రాగానే సారు, మాకు తెలుసుగా ఇక్కడ జనతా గ్యారేజ్లో అన్ని రిపేర్లు చేయబడేలాగా ఇక్కడ సారు అందరినీ అన్ని విధాలుగా మౌల్డ్ చేస్తారనమాట. ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించడమే కాదు, సో నాలో ఉన్న అరోగెన్స్ని, నా బిహేవియర్ని, నా యాటిట్యూడ్ని అన్నీ మార్చారు. అంటే ఈ ఫౌండ్ మీ, ఈ అబ్బాయిలో ఒక టాలెంట్ అనేది ఉంది, వీడు మౌల్డ్ చేస్తే వీడు డెఫినెట్గా షోన్ అవుతాడు అని చెప్పి హీ ఐడెంటిఫై. సో ఆ విధంగా ఆ తోకలన్నీ కట్ చేసేసి, అంటే నేను కూడా ఏంటంటే సిన్సియర్గా వచ్చేవాడిని, చెప్పినవన్నీ జాగ్రత్తగా ఫాలో అయ్యేవాడిని. సో ఆ 2 months కోర్స్, 2 monthsలోనే నేను ఐ గాట్ ది జాబ్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్. తర్వాత మళ్ళీ ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ బెగ్గింగ్ ఫర్ ఏ జాబ్ ఐ యూస్ టు బార్గెన్ ఫర్ ఏ శాలరీ అనమాట. అంటే కంపెనీస్లో ఏంటంటే డిపెండింగ్ ఆన్ మై కమ్యూనికేషన్ ఎబిలిటీస్, నాకు ఇంత శాలరీ అయితేనే ఐ వర్క్ ఫర్ యూ కంపెనీ అని అట్లా చెప్పేవాడు అనమాట. అంత కాన్ఫిడెన్స్ అంత పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సర్వీసెస్లో రావడం, నేను పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్లో పనిచేసినప్పుడు ఐ యూస్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఏంటంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, హైలీ డిసిప్లిన్ ఫోర్స్. సో డిసిప్లిన్ అనేది ఇక్కడ ఎలాగో నాకు నేర్పించారు, కమ్యూనికేషన్ కూడా నేర్పించారు. సో ఆ కమ్యూనికేషన్తో ఏంటంటే నేను ఐ ఎక్సెల్ ఇన్ దట్ జాబ్ ఆల్సో. అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్, మెజారిటీ ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ దెమ్, నన్ను బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. తర్వాత డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన, నాకున్న రెస్పాన్సిబిలిటీస్ వలన నేను జాబ్తో పాటు బిజినెస్లో కూడా రావాల్సి వచ్చింది. సో రైట్ టైంలో రైట్ వెంచర్ చేయడం వలన, కొంత హార్డ్ వర్క్ కూడా చేయడం వలన ఆ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ బిజినెస్లో కూడా ఏంటంటే అగైన్ మళ్ళీ ఇంగ్లీష్. అక్కడ నా కస్టమర్స్ కానివ్వండి, నా డీలర్స్ కానివ్వండి, నా స్టాఫ్ కానివ్వండి, మనం ప్రాపర్గా మాట్లాడడం వలన దే యూస్ టు రెస్పెక్ట్ మీ. వాళ్ళందరూ కూడా మనల్ని గౌరవిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా గౌరవం అనేది ఏంటంటే మనం మాట్లాడే పద్ధతిలో వస్తుంది అన్నమాట. ఆ పద్ధతి ఎక్కడ నేర్చుకున్నాం అంటే అగైన్ మళ్ళీ. సో ఇదేంటంటే ఇట్స్ ఏ లైఫ్ టైంలో యూ విల్ ఎక్స్పీరియన్స్. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడే కోర్స్ కంప్లీట్ చేసింది కొన్ని బ్యాచెస్ క్రితం, వందనా చౌదరి. సో మా అమ్మాయిని కూడా నేను అడిగా, నేను ఎల్లమ్మ నువ్వు ఎల్లమ్మ కాదు వెళ్ళాల్సిందేనమ్మా అంటే, నేనా ఇంగ్లీషా ఏంటి డాడీ అంది. ఎత్తలే అన్నావా. సో వాళ్ళందరూ ఏంటంటే భాష్యం ఇట్లాంటి స్కూల్స్లో చదవడం వల్ల, చైతన్య భాష్యం, వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, ఎందుకు డాడీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారని. కానీ నేను చెప్పా, తల్లి నీకు డెఫినెట్గా
నీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో మీకు నేర్చుకున్నది నీకు ఎవ్రీ డే ఉపయోగపడుతుంది, నువ్వు రాసి పెట్టుకోమ్మా అని చెప్పాను. తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి చెప్పింది, డాడీ నేను చెప్పింది నిజం అంటే. తర్వాత నాకు మెడిసిన్ సీట్ వచ్చింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన ప్రతిదీ కూడా అక్కడ చాలా యూస్ఫుల్ అనమాట. డే టు డే యాక్టివిటీస్లో, సెమినార్స్లో కానివ్వండి, దేనిలో అయినా కానీ. నేను ఇప్పటికీ కూడా అపెక్స్ నేను ఏదైతే బుక్ చదివానో ఆ బుక్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. మా అమ్మాయి కోర్సుకి వెళ్ళేటప్పుడు కొన్ని నన్ను అడిగేది అనమాట, డాడీ దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ అంటే నేను టక్టక్ చెప్పేసేవాడిని. అంటే షీ యూస్ టు వండర్, ఎలా డాడీ నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా గుర్తుపెట్టుకున్నావు అంటే, అంతేనమ్మా మా సార్ అలానే నేర్పించారు నాకు, నేను అలానే నేర్చుకున్నాను. ఆ వర్డ్స్ ఇక్కడ అంటే వొకాబులరీ అంతా కూడా ఆ విధంగా ఇన్ఫ్యూజ్ చేస్తారు మన మైండ్స్లో డ్యూ టు సైకిల్స్ వల్ల. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా ఉండాలి. మిడిల్ డ్రాప్స్ చాలా మంది అవుతారు. 100 మంది వస్తే అందులో 20-30 మంది మిడిల్ డ్రాప్ అయిపోతారు. ఇంకో 20-30 మంది సార్ డిసిప్లైన్ వలన అది స్టాండ్ అయ్యగలిగా నిలబడితే డెఫినెట్గా ఎండా రెహమాన్ కూడా చెప్పాడు, ఎవరైతే ఈ 120 days 100 days ఎవరైతే కరెక్ట్గా వస్తారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో. అది మేమందరం, ఇప్పుడు నేను కానీ, ఉదయ్ భాస్కర్ కానీ, రెహమాన్ కానీ, మేమందరం లైవ్ ఎగ్జామ్స్. ఇందాక అనిల్ కుమార్ చెప్పాడు, అలాగే బ్రదర్ ఏడుకొండలో ఉన్నాడు. ఇట్లా చాలామంది విరాల్ లైవ్ ఎగ్జామ్స్. మేమందరం కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ కోర్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయండి. మా ఇంట్లో అందరికీ కూడా నేను ముందే చెప్పాను, నా వైఫ్ని కూడా పంపించాను, తర్వాత మా అబ్బాయిని కూడా పంపించాను. మా అబ్బాయి కూడా సేమ్ డైలాగ్, నాకా ఇంగ్లీష్ అన్నాడు. ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఒక 20 days చేయగానే, అమ్మో డాడీ సార్ చాలా సీరియస్గా ఉన్నాడు డాడీ, నా వల్ల కాదు డాడీ అన్నాడు. వల్ల అయినా వాళ్ళ కాకపోయినా చేయాల్సిందమ్మా, ఇది ఆర్మీ ట్రైనింగ్ లాగా చేయాల్సిందే అనమాట. చేస్తే ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోద్ది ఆటోమేటిక్గా. సరేనా? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ స్టూడెంట్స్, మీదంతా కూడా యంగ్ బ్లడ్ అనమాట, చాలా ఇదిగా ఉంటారు. బట్ సార్ చెప్పింది అయితే ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. మేము ఫాలో అయ్యాము. మేము లైవ్ ఎగ్జాంపుల్ ఎవడో చెప్పాడు ఏదో కాదు, మేము ఇక్కడ ఉండి, ఇక్కడ చదివి, ఇక్కడ ప్రాక్టీస్ చేసి, ఇక్కడ నిలబడ్డాం మీ ముందు. సో మీరు కూడా వన్ డే డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు, చాలామంది సక్సెస్ అవుతారు. ఓకేనా? అలాగే ఇన్ని 500 బ్యాచ్, 500 బ్యాచ్ అంటే యావరేజ్ బ్యాచ్కి ఒక 20-30 మెంబర్స్నైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ చేసుంటారు సార్. అంటే కొన్ని వేల మందిని సక్సెస్ఫుల్ పర్సన్స్గా చేసి ఇంకా ఎనర్జీ అనేది అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది అన్నమాట. సో సార్ ఇంకా అట్లీస్ట్ ఇంకొక 500 బ్యాచెస్ రెహమాన్ చెప్పినట్టు డెఫినెట్గా చేయాలని, చాలామంది లైఫ్ స్టైల్స్ మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మీ అందరి ముందు సార్ అంటాం కానీ, బట్ ఏంటంటే ఫాదర్ తర్వాత నాకు ఫాదర్ లాగా అనమాట. నేను కూడా అంతే, పెద్ద కొడుకులానే ఫీల్ అవ్వడానే చెప్తాను. అండ్ వీఆర్ దేర్, మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సార్తో పాటు ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, సార్ అలా అన్నారు ఏంటని, జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటాం. అలాగే మన ఇన్ని సంవత్సరాలు, ఇది 28th years సెలబ్రేషన్, యానివర్సరీ మంది ఫంక్షన్. సార్ ఇంకొక 22 అంటే 50 years సెలబ్రేషన్ కలుగుతాం సార్. Thank you all for the great opportunity. Thank you.